దోస్తులు మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మీది ఏది వంట? మాదైతే కరివేపాకు అన్నం చేస్తున్నా. అది ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. చూడుర్రి దోస్తులు, ఇగో కరివేపాకు ఇంత ఒక అప్పుడు తీసుకోర్రి. ఇగో ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎల్లిగడ్డలు, ఇగో మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర. ఇగో మెయిన్ అన్నంలా నిమ్మరసం వేసి ఉడికియుర్రి. పుల్ల పుల్లగా తినేటప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కరివేపాకు అన్నము ఈ చలికాలంలో తినాలే, బాగుంటుంది, చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఈ కరివేపాకు. ఈ పొడి వేసి పెట్టుకుంటే అన్ని కూరలలో వేసినా కూడా బాగానే ఉంటుంది దోస్తు. ఇక ఇప్పుడు అయితే మనం ఇవన్నీ వేయించుదాం. ఇక గిన్నె పెట్టిన దోస్తులు, ఇప్పుడు నూనె వేయకుండా వట్టి ఇదిగానే వేయించాలి. ఇయో దోస్తులు చూడురి, గిన్నె పెట్టి వేసిన అన్ని వస్తువులు, ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డలు, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, అన్నీ, జీలకర్ర అన్నీ వేసేసిన. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితే మిరియాలు ఇవన్నీ ఫ్రై అయితే ఒకటి మంచి వాసన వస్తుంది. అప్పుడు బయటకు తీసే ముందు కరివేపాకు వేయాలి. అప్పుడు కరివేపాకు తొందర అదైపోతుంది కదా, అందుకనే లాస్ట్లో వేసేయాలి. ఇక చూడరు దోస్తులు, ఇవి కొంచెం రంగు మారినాయి కదా. ఇప్పుడు ఇగో కరివేపాకు అంతా గలగల కావాలి. ఇది సిమ్లో పెట్టుర్రి, గలగల కావాలి. గలగల అయిన తర్వాత అప్పుడు చల్లారబెట్టి పొడి కొట్టి మనము వండుకోవాలి. ఇక చూడరు దోస్తులు, కరివేపాకు అంతా మంచిగా గలగల అయిపోయింది. మనకు తెలిసిపోతుంది సేమ్ అంతా వేయింది కదా. ఇప్పుడు బంద్ చేసి ఒక గిన్నెలకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారినాక పొడి కొట్టాలి. చూడురు దోస్తులు, ఇవి మొత్తం చల్లారిపోయినాయి ఇవి. ఇప్పుడు మనము దీన్ని మిక్సీకి వేసుకుందాం. చూడురు దోస్తులు, ఇట్లా మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇట్లా కొంచెం బరక పట్టుకోవాలి. ఇది ఇప్పుడు అన్నంలోకే కాదు, ఇడ్లీలకు, దోశలకు, మామూలు ఏమైనా ఫ్రై కూరలు ఉన్నప్పుడు ఇది చల్లుకున్న ఈ పౌడర్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఇక మనం దీనికి సరిపడా దీంట్లోనే పౌడర్లోనే ఉప్పు కలిపేసి పెట్టుకుందాం. ఇక చూడు దోస్తులు, ఉప్పు వేసిన మంచిగా ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపి మంచిగా ఒక ఏదన్నా కంటైనర్ అది మంచిగా డబ్బాలు ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు, అంటే చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం పోసుకేసుకుందాం. గిన్నె పెట్టి నూనె పోసిన. ఇప్పుడు పల్లీలు ఎక్కువ ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు.